ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు పరమాత్ముడు మనకి హారతి ద్వారా. కలిని ఎదుర్కోవాలి అంటే ఏమి చేయాలి? కలి అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? కలి వేరు, మాయ వేరు. వాస్తవంగా కలి మాయ ఒక్కరే. ఆ ఆది పరాశక్తిని ముఖ్యంగా కలి పురుషుడు ప్రార్థించి, ఏ దేవీ దేవతలు నన్ను సంహరించకుండా అనుగ్రహాన్ని ప్రసాదించు అన్నప్పుడు ఆ తల్లి తదాస్తు అంది. దాంతో కలి విజృంభిస్తున్న తరుణంలో ఆ తల్లి లౌక్యంగా ఏం చేసిందంటే కలిని 2 ముక్కలు చేసింది. ఒకటి కలి, 2 మాయ. కలి అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి? ఈ 2 చూస్తే మాయ అనేది భ్రమింపచేయటం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మాయ అనేది ముఖ్యంగా కర్మను అనుసరించి చేస్తుంది. చూడండి, మాయ కర్మపరంగా నడిపిస్తుంది. ఒక తల్లి వంకాయలు కట్ చేసిందట, బాండీలో నూనె పోసింది, బ్రహ్మాండంగా నూనె కాగుతోంది. అదే సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే 5 గ్రాములు అని చెప్పి టీవీలో ఒక క్వశ్చన్ ఇస్తున్నారట. ఈ తల్లి ఆ క్వశ్చన్ చూస్తూ చూస్తూ వంకాయలు తీసుకొని, ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. బాండీలో వెయ్యాలి. వాస్తవంగా వంకాయలను వదిలిపెట్టి ఈమె 5 చేతుల్ని బాండీలో పెట్టేసింది. తద్వారా ఏమైంది? 5 వేళ్ళు కాలిపోయింది. ఇక్కడ నటింపజేసింది ఎవరు? మాయా. చూడండి, కర్మను అనుసరించిపోయింది మాయ. కర్మ ఏమిటి? వేడి వేడిగా ఉన్న నిప్పును పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. అది కర్మ. సో మాయ ఏం చేసింది? ఆ సిద్ధాంతాన్ని తీసుకొని భంగపరిచింది. కలి ఏం చేస్తాడు? ప్రకృతి వైపరీత్యాల్ని ఆసరాగా చేసుకొని ప్రాణ నష్టం చేస్తూ ఉంటాడు, లక్షల మందిని చంపేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి కలి మాయను బంధించే సమయం ఒకటి ఉంది. ఆ అమ్మ, అక్కడ కూర్చుని అమ్మ ఉంది, బంగారు కిరీటం పెట్టుకుని ఆ తల్లే తండ్రిగా వచ్చి, మరి తండ్రి చేయాల్సిన పనులు ఉంటాయిగా, అమ్మ చేయదుగా కొన్ని పనులు. నేను అమ్మని అని ఆయన ఎక్కడ చూపించాడో చెప్పగలరా మీరందరూ? ఒక్క చోట స్పష్టంగా, 2 చోట్ల సుస్పష్టంగా చూపించాడు బాబా. ఊహించగలరా ఎక్కడ చూపించాడు బాబా? నేనే జగన్మాతను, మీ అమ్మను నేరేరా అని. మొట్టమొదటిది స్వయంగా ఆయన వండుతున్న సమయంలో. చూడండి, స్వయంగా బాబానే వండి పెట్టేవాడు అందరికీ. అక్కడ చూస్తే అమ్మ కనిపిస్తుంది. 2 గోధుమలు విసురుతున్న సమయంలో. ఈ 2 దృశ్యాలను గమనిస్తే జగన్మాత అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏం చేస్తోంది? తండ్రి బాధ్యత. అందుకే సాయి అంటే మాయి, మాయి అంటే ఆయి, ఆయి అంటే తల్లి అని అర్థం. బాబా అంటే తండ్రి అని అర్థం. తల్లి తండ్రిల యొక్క స్వరూపమే. అందుకే ఇది అద్భుతం. ప్రభాత సమయి నభా శుభ రవి ప్రభాఫాకలి స్మరే గురు సదా అస సమయిత్యాచలే నాకలి. ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్న తరుణం. ఆ సమయము కలిపురుషుడు మానవుణ్ణి బంధింపజాలడు. చూసారా? వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత గొప్ప సత్యమో చూసారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కలిపురుషుడు ఎప్పుడైతే మనల్ని బంధించకుండా ఉంటాడో ఆ సమయంలో మనము పూర్తిగా కాస్మిక్ ఎనర్జీని స్వీకరించగలుగుతాం. అందుకు బ్రహ్మముహూర్తంలో లెమ్మంటారు అందరు. అందుకు బాబా కాకడ హారతి పెట్టాడు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి కాకడ హారతి ఎందుకు తెల్లవారుజామున ఉందో. ఎందుకు ఆ సమయంలో కలిపురుషుడు విజృంభించడు. ఆ సమయంలో కలిపురుషుడు మాయ మనల్ని తాకలేరు. అప్పుడు మనం దైవిక శక్తిని పొందగలిగినట్లయితే విశేషమైన ఫలితాలను మనము పొందటం ముమ్మాటికి సత్యం. అందుకు చెప్పటం. అంతేకాక అందుచేత కరములు జోడించి గురువును ప్రార్థించుచున్నాము. సమర్థుడైన సాయి భగవానుడు సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన, నా మనసులో ఉన్న కోరికలన్నిటినీ తీర్చే సమర్థ సద్గురువైన సాయి నిన్ను మేము భక్తి శ్రద్ధలతో ప్రార్థించుచున్నాము అని మనం ప్రభాతాష్టకంలో 8 చరణాలు ఉన్నాయండి. ఇవి నిజంగా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఈ 8 ముఖ్యంగా ఈ 8ని ప్రతిరోజు మీరు కనుక పఠించినట్లయితే విశేషమైన ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం.